ఐఎన్బి న్యూస్. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అమలు చేయడంలో ఖమ్మం జిల్లా మరీ వెనుకబడి ఉందని ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సంజయ్ గనేటి అన్నారు. బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అమలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 7 శాఖల అధికారులతో అవగాహన సమావేశం ఏర్పాటు చేశామని, అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం సర్వే వేగంగా నడుస్తుండగా తెలంగాణలో మాత్రం ఆ స్థాయిలో అమలు లేదని ఆయన అన్నారు. 18 రకాల వృత్తిదారులను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి ఈ పథకం తీసుకొచ్చారని, ఎక్కడ అవినీతికి పైరవీలకు ఆస్కారం లేకుండా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం కల్పించారని అన్నారు. ఈ పథకం అమలు చేయడంలో 7 శాఖల మధ్య గందరగోళం నెలకొందని సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ సంస్థలను కలిపి ఏదైతే విశ్వకర్మ యోజనల 7 డిపార్ట్మెంట్లు ఉండడం జరిగింది, వాళ్ళందరినీ కూడా అనుసంధానం చేస్తూ వాళ్లకు అవగాహన సదస్సు, జనాలకు అవగాహన సదస్సు కాదు కానీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా, ఎందుకంటే మరి నరేంద్ర మోదీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఏదైతే స్కీమ్ ఉందో సెప్టెంబర్ 17న 2023న ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. మరి ఆ స్కీమ్ ప్రారంభించగానే ఇమీడియట్గా మనకు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం మారడం జరిగింది. మరి మారడంతో కొంత ఈ ఏవైతే డిపార్ట్మెంట్స్లు ఉన్నాయో అన్నిట్లో జర గందరగోళంగా అయ్యడం జరిగింది. వాళ్ళు ఒక డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది, మరి ఇంకో డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లను కూర్చోబెట్టి కలెక్టర్ గారు దీని మీద రివ్యూ చేయాలి, దీని మీద సమీక్ష సమావేశం చేయాలి, ఎవరి పాత్ర ఏంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి నా వంతు విశ్వకర్మ యోజన తెలంగాణ రాష్ట్ర కన్వీనర్గా నేను ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో ఈ పథకాన్ని శరవేగంగా నడుస్తుంది. మరి తెలంగాణలో రాగానే అది నత్తనడక నడవడం జరుగుతుంది. దట్టు మళ్ళా తెలంగాణ ఖమ్మం జిల్లా చాలా వెనుకబడినది. ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో 150,000 మంది ఆన్లైన్లో అప్లై చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ అప్లై చేయడం దీంట్లో మనం ఇక్కడ తెలంగాణ ఖమ్మం జిల్లాలో 7,000 అవ్వడం జరిగింది. ఇప్పుడు నాకు ఇప్పుడే చెప్పడం జరిగింది అది. కానీ దీని స్వరూపం ఏంటంటే ఈ 18 కులవృత్తులు అనగాకుండా ఇది 18 చేతి వృత్తులు అనడం ఈ విశ్వకర్మకు ఈ నామకరణమైంది. ఎందుకంటే దేశంలో ప్రతి ఊర్లో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, నాయి, బోయి, మరి మేదర, పూలల్లే వాళ్ళు, బుట్టలల్లేవారు, మరి చెప్పులు కుట్టేవాళ్ళు, ఈ పని చేయని ఊర్లే ఉండవు. ఎందుకంటే ఒక 500 ఉన్న గ్రామం కూడా ఇటువంటి పనులు చేసే జనాలు ఉంటారు కనుక వాళ్ళను ఆర్థికంగా పైకి లేపాలి, ఆర్థికంగా బలపరచాలి, బలం చేయాలి, బలం చేకూర్చాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది. మరి 13,000 కోట్లతోని ఈ స్కీమ్ తీసుకున్నప్పుడు మరి దీన్ని స్వరూపం ఏంటంటే ఏ ఒక్కరు కూడా చేతివాటం లేకుండా, ఏ ఒక్కరు ప్రయాణం లేకుండా, ఏ నాయకుడు నేను ఇప్పిస్తా అనే మాట లేకుండా మీరు సిఎస్సి సెంటర్ ద్వారా సిఎస్సి సెంటర్ ద్వారా దాన్ని అప్లై చేయడం జరుగుతుంది, దాన్ని డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. దానికి కావాల్సింది ఒక ఆధార్ కార్డు ప్లస్ బ్యాంక్ అకౌంటు ఉంటే చాలు. ఎందుకంటే యాక్చువల్లీ రేషన్ కార్డు ఉంటే అది కుటుంబంలో ఉన్న 4 పేర్లు దాంట్లో ఉంటాయి కనుక అది లేకపోతే ఆ రేషన్ కార్డు మన దగ్గర చాలా మంది దగ్గర లేదు కనుక ఆ రేషన్ కార్డు బదులుగా ఉన్న ఇంట్లో 4 ఆధార్ కార్డు ప్లస్ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే వాళ్ళు దాన్ని అప్లై చేసుకొని దాన్ని ఆన్లైన్గా దాని ప్రక్రియ మొదలవుతుంది. దాని తర్వాత గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామ సర్పంచ్ దాన్ని వెరిఫై చేయాలి. మరి పట్టణాల్లో అర్బన్ ఏరియాకి వచ్చే వరకు మున్సిపాలిటీస్లో తెలంగాణ మొత్తంలో 143 మున్సిపాలిటీస్లో మ్యాక్మా అనే సంస్థకు ఇవ్వడం జరిగింది. ఆ సంస్థ వాళ్ళు అక్కడ కూర్చొని దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో 56,000
గ్రామ పంచాయతీలో అప్లై చేయడం జరిగింది. మరి అలాగే మన అర్బన్ ఏరియాలో 60,000 మంది చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాలు పంచుకున్నారు. దీని ద్వారా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్లో వచ్చారు. కానీ దీని స్వరూపం ఏంటంటే ముందు సిఎస్సి సెంటర్ ద్వారా అది గ్రామ పంచాయతీ లెవెల్లో పోతుంది, అర్బన్ ఏరియాకి అయితే మున్సిపాలిటీకి పోతుంది. వీళ్ళు వెరిఫికేషన్ చేసి మూడో స్టెప్ మరి కలెక్టర్ ఆఫీస్ పోతుంది. కలెక్టర్ ఆఫీస్లో స్క్రీనింగ్ కమిటీ కూర్చుంటుంది, అక్కడ స్క్రూటినీ అవుతుంది. అక్కడ నుండి మరి ఈ స్కిల్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి పోతుంది. స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడము, దాని తర్వాత ఎంఎస్ఎంఈ కూడా దాని గురించి చూడడం, ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ద్వారా ఇవన్నీ కూడా ఈ మొత్తం ఈ స్కీమ్ని వాళ్ళు మానిటరింగ్ చేస్తుండ్రు. దాని తర్వాత బ్యాంక్ పోతుంది. అంటే 7 or 8 డిపార్ట్మెంట్స్ దీంట్లో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇన్ని రోజుల నుంచి గందరగోళంగా ఉండడం, మరి ఈరోజు కలెక్టర్ గారు అందరినీ పిలిచి మీ పని ఇది, మీ పని ఇది, ఇక్కడికి వెళ్ళి ఇది పోతుంది, ఇక్కడ వచ్చినాక మేము చూస్తాము అనే అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. మరి నేను ఈరోజు పోయినా చాలా మంది వచ్చిండ్రు, మొత్తం హాల్ అంతా నిండిపోయింది, బయట కూడా నిలబడ్డారు. మరి అక్కడ కూడా సిఎస్సి సెంటర్స్ పెట్టడం జరిగింది, అక్కడ కూడా ఆన్లైన్లో అప్లై చేస్తూనే ఉన్నారు జనం. అంటే బీద వాళ్ళు ఎంతోమంది ఉన్నారని తెలంగాణలో ఈ నిదర్శనం. ఇది ఎవరైతే